సరే ఉండు మామ, ఒక నిమిషం ఫోన్ చేస్తా. మామ, ఆ పాప వచ్చినాక నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉంది మామ. మామా ఇది లవ్లో స్టార్టింగ్ స్టేజే కదా, హ్యాపీగానే ఉంటాడులే మనోడు పాపం. స్టేజ్ అంటే ఏమే? లేదగా నీకెంత చెప్పినా కూడా అర్థమయ్యలే కానీ నీకు ఇంకా స్టార్టింగ్ కదా, నీకే తెలిసింది ముందురా ఏమని. అవన్నీ కాదు కదా, అదేంత కరెక్ట్ చెప్పు. కాదు ఆ పిల్ల ఏం చూసి నేను లవ్ చేస్తుందంటావు? అంత అందంగా ఉండదు నువ్వా? పోనీ ఏమన్నా జాబ్ చేస్తాను ఏం నువ్వు? నీకేం ప్రాపర్టీ ఉందా? ఆ పాప మీద నాకు నమ్మకం ఉందిరా. ఆ పాప నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఆ నమ్మకాన్ని తీసి ఎడన్నా పెట్టుకోపా నువ్వు. లేదగా మేమిద్దరు నీకు ఇన్సల్ట్ చేసేకి బాధ పెట్టేకి అట్లా అంటాను లేదుగా, ఏం నీ మంచి కోసమే మేము చెప్తాండేదే. చూడపనాగా ఇప్పుడు ఆ అమ్మాయి ఏందో లవ్ చేస్తుంది, కార్ లేదు, ఇల్లు లేదు, ప్రాపర్టీ లేదు, సంథింగ్ లవ్ చేస్తుంది అనుకో. అదే కానీ నీ పెళ్ళి వరకు వచ్చింది అనుకో, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫస్ట్ చూసేది నీకు జాబ్ ఉందా, నీకు ప్రాపర్టీ ఉందా, నీకు సొంత ఇల్లు ఉందా, ఇవే చూస్తారు. లాస్ట్కి ఫైనల్గా ఆ పిల్ల కూడా నిన్ను పక్కన పెట్టేస్తుంది. గుర్తుపెట్టుకోది. అది కరెక్టే కదా సార్. లవ్ లేదు గువ్వు లేదు, ఏం ముట్టాలు నాయాలా, ఫస్ట్ పని పాటు చూసుకోపోయి. నాగా మళ్ళీ ఆ పాప నన్ను డీప్గా లవ్ చేసింది, నన్నే పెళ్లి చేసుకుంటుంది అని గుడ్డిగా నమ్మినావు అనుకో, 100% గుర్తిపోతావు. అందుకే గుద్దు మూసుకొని ఫస్ట్ పని పాటేమని చూసుకో.